శీర్షిక నిపుణ్ లక్ష్యాలు తెలుగు. ప్రధాన లక్ష్యం తరగతి 2 పూర్తయ్యే నాటికి పిల్లలకు చదవడం, రాయడంలో ప్రావీణ్యత కల్పించటం. లక్ష్యం భాషాభివృద్ధి. ప్రధాన అంశం చదవడం, రాయడం, మౌఖిక నైపుణ్యాలపై అభివృద్ధి సాధించటం. ప్రతి విద్యార్థి ఆనందదాయక వాతావరణంలో భాషను నేర్చుకోవడం. ప్రాథమిక పఠన నైపుణ్యాలు. మొదటిది మౌఖిక నైపుణ్యాలు. ఇతరులతో సంభాషించగలగడం, తమ అవసరాలను వ్యక్తీకరించగలగడం, పరిసరాలు గురించి మాట్లాడటం, ప్రశ్నలు అడిగే శక్తిని పెంపొందించటం. రెండవది శబ్ద అక్షర అవగాహన. అక్షరాల శబ్దాలు గుర్తించటానికి గేమ్స్ను పరిచయం చేయండి. మూడవది సాధారణ పదాల గుర్తింపు. చిత్రాల ద్వారా, సంభాషణల ద్వారా పదాలను పరిచయం చేయండి. చదవడం అక్షరాలు, పదాలు గుర్తించటం. 2-3 అక్షరాల పదాలు, ఫ్లాష్ కార్డ్స్, కథలు చదవటం, సరళ వాక్యాలు చదవడం. తరగతి 2లో 4-5 పదాల వాక్యాలు. తరగతి 2లో 4-5 పదాల వాక్యాలు చదవటం, అర్థం చేసుకోవటం. కథలు, పద్యాలు చదివిన తర్వాత ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలగడం. రాయడం సరళ పదాలు రాయడం. తరగతి 1లో అక్షరాలపై అవగాహన, సరళ గుణింతాక్షరాలతో కొత్త పదాలు రాయగలగడం, వాక్యాలు రాయడం. తరగతి 2లో చిన్న అర్థవంతమైన వాక్యాలు చదవడం, రాయడం. సృజనాత్మక వ్యక్తీకరణ. చిత్రాలు గీయడం, రంగులు వేయడం ద్వారా భావాలు వ్యక్తపరచడం. కథలు చెప్పడం, అలాగే అర్థం చేసుకోవడం. మౌఖికంగా కథ యొక్క సారాంశం అర్థం చేసుకుని చెప్పటం. బొమ్మలు ఉపయోగించి చిన్న చిన్న కథలు చెప్పటం. పాటలు, గేయాలు, పద్యాలు పాడటం, అర్థం తెలుసుకోవటం ద్వారా భాషను అభ్యసించటం. ఉపాధ్యాయులకు సూచనలు. మొదటిది ఇంటరాక్టివ్ గేమ్స్. పదపెట్టే ఇంటరాక్టివ్ గేమ్. లక్ష్యం కొత్త పదాలు నేర్చుకోవటం, అర్థం గ్రహించటం, వాక్యాల్లో ఉపయోగించటం. సామాగ్రి చిన్న పెట్టె, కాగితంపై పదాలు, హింట్లు, బొమ్మలు, హావభావాలు. ఆట విధానం. మొదటిగా పిల్లలు పెట్టెలోంచి ఒక కాగితం తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉన్న పదాన్ని హావభావం లేదా బొమ్మ ద్వారా వివరించాలి. మూడవది మిగతా పిల్లలు ఊహించిన సమాధానం చెప్పాలి. ముందుగా పిల్లలు పెట్టెలోంచి ఒక కాగితం తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉన్న పదాన్ని హావభావం లేదా బొమ్మ ద్వారా వివరించాలి. ఆ తర్వాత మిగతా పిల్లలు ఊహించి సమాధానం చెప్పాలి. తర్వాత పదాన్ని వాక్యంలో ఉపయోగించాలని పిల్లవాడిని ప్రోత్సహించాలి. ఉదాహరణ: ఆనంద్ ఉన్న పదం వస్తే చిరునవ్వుతో చూపించాలి. పిల్లలు ఊహించి చెప్పాలి. సరైన సమాధానం వచ్చిన తర్వాత ఆ పదాన్ని వాక్యంలో ఉపయోగించాలి. లాభాలు: పదాలు గుర్తించటం, వాక్యాల్లో సరైన రీతిలో ఉపయోగించడం, మౌఖిక నైపుణ్యాలు అభివృద్ధి. సరదాగా నేర్చుకోవటం. వస్తువులు, బొమ్మలు ఉపయోగించి కథలు చెప్పటం మరో పద్ధతి. రెండవది గేమిఫికేషన్ విధానాలు. లెటర్ రికగ్నిషన్ బింగో. ఏం చేయాలంటే ముందుగా పిల్లలందరికీ 5x5 పెట్టే గ్రిడ్ ఉండే పేజీ ఇవ్వాలి. అందులో తెలుగు అక్షరాలు రాయించాలి. ఉపాధ్యాయుడు చెప్పినవే రాయాలి. ఒక గిన్నెలో అక్షరాల కార్డులు వేయాలి. ఉపాధ్యాయుడు ఒక అక్షరం తీసుకుని చెప్పాలి. పిల్లలు తమ పేజీలో ఆ అక్షరం ఉంటే దాని మీద గీత వేయాలి. ఏదైనా ఒక వరుస పూర్తయితే బింగో అని చెప్పాలి. ఉదాహరణ: పిల్లలు గ్రిడ్ ఆ, ఈ, క, ట, మ. ఉపాధ్యాయుడు క అని చెబితే పిల్లలు తమ పేజీలో క ఉంటే గుర్తు పెట్టాలి. ఇలా 5 అక్షరాలు వరుసగా గుర్తు పెట్టగానే బింగో. ఎందుకు ఉపయోగపడుతుంది? అక్షరాలను
త్వరగా గుర్తించటం నేర్చుకుంటారు. సరదాగా ఆటతో చదువు కలిసిపోతుంది. పిల్లలు శ్రద్ధగా వినటం, స్పందించటం చేస్తారు. మెమరీ గేమ్స్, ఫ్లాష్ కార్డ్స్, పాటలు, గేయాలు, పద్యాల వినియోగం, యాక్షన్ సాంగ్స్. పాటలు పాడే సమయంలో పిల్లలకు యాక్షన్లు చేయించటం, రైమింగ్ వర్డ్స్, రైమింగ్ పదాలను గుర్తించగలగడం చేయాలి. తరగతి గది సంభాషణ, పియర్ లెర్నింగ్. విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకునేలా ప్రోత్సహించటం, ప్రశ్న జవాబు సెషన్స్, చదివిన కథలపై చర్చ, ప్రశ్న జవాబు సెషన్స్ నిర్వహించాలి. ప్రతి విద్యార్థిని ఉత్సాహపరచాలి. బోధన అభ్యాసన సామాగ్రితో అభ్యసన వాతావరణాన్ని కల్పించటం. తరగతి గదిని బోధన అభ్యసన సామాగ్రితో అలంకరించాలి. తెలుగు పదాలు, వాక్యాలు, చిత్రాలను చూపించాలి. రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయాలి. పిల్లలు స్వయంగా పుస్తకాలను అన్వేషించుకునే వాతావరణం కల్పించాలి. అసెస్మెంట్, ఫార్మటివ్ అసెస్మెంట్. చిన్న చిన్న పరీక్షలు, గేమ్స్తో పిల్లల అభ్యాసాన్ని మదింపు చేయాలి. ప్రగతిని ట్రాక్ చేయడం, ప్రతి పిల్లవాడి వృద్ధిని గమనించాలి. అడుగు అడుగుగా పిల్లల అభివృద్ధిలో పిల్లలు నేర్చుకున్న భాషా నైపుణ్యాలను నిజ జీవితంలో అనుసంధానం చేసేందుకు అవకాశాలు ఇవ్వండి. ప్రతిరోజు 2 లేదా 3 కొత్త పదాలను పరిచయం చేసి వాటిని వాక్యాల్లో వాడేలా ప్రోత్సహించండి. పిల్లలు మౌఖికంగా పలికే సమయంలో వారిని తగిన శబ్దోచ్చారణపై దృష్టి పెట్టేలా చూడండి. కథలు, చిత్రాలు, పాటలు, గేమ్స్ వంటివి ఉపయోగించడం, పిల్లలతో సానుకూలంగా స్పందించటం, నిరంతర మద్దతు, ఫీడ్బ్యాక్ అందించటం. ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోవాలి. విద్యార్థుల బలహీనతలు, అలాగే బలాలు, తరగతి గదిలో పిల్లల ప్రవర్తన, అభ్యాస శైలులను గమనించి వారిని ప్రోత్సహించే చర్యలు తీసుకోండి. సమావేశాల్లో బోధనా అభ్యసన మీద చర్చకు నిర్వహించండి. బోధనానుభావాలను పంచుకోండి. జూనియర్ ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేయండి. ప్రధానోపాధ్యాయుడు, ఇతర టీచర్లు, తల్లిదండ్రులు అందరూ కలిసి పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయడం కీలకం. ఉదాహరణ కార్యాచరణలు. చాప్టర్ రేస్. ఒక చిన్న పాఠాన్ని చిన్న భాగాలుగా విభజించి వాటిని వేరువేరుగా గుంపులకు ఇవ్వండి. ఎవరు తొందరగా చదివి అర్థం చెప్పగలరో పోటీ చేయించండి. వర్డ్ గేమ్. అక్షర బ్లాక్లు లేదా చిన్న కాగితాలపై అక్షరాలు రాసి పిల్లలు వాటిని అందరూ కలిసి పదాలు నిర్మించే ఆటను ఆడించండి. పిల్లల స్వయం అభ్యసన. స్వయంగా కథ రాయడం. పిల్లలకు చిన్న బొమ్మ ఇచ్చి వారు స్వయంగా 2 లేదా 3 వాక్యాల్లో కథను రాసేందుకు ప్రోత్సహించండి. అభ్యసన నాయకత్వం. కొందరు విద్యార్థులను ఇతర చిన్న పిల్లలకు అక్షరాలు, పదాలు నేర్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి. స్వయం అంచనా విధానం ప్రోత్సహించడం. పిల్లలు తాము ఎంత నేర్చుకున్నామో అంచనా వేసుకునే విధంగా వారానికొకసారి స్వీయ అంచనా పద్ధతిని ఏర్పాటు చేయండి. తల్లిదండ్రుల పాత్ర. నిత్య సంభాషణ. ఇంట్లో ప్రతిరోజు కొంత సమయం పాటు పిల్లలతో పాఠ్యాంశాల గురించి తల్లిదండ్రులు మాట్లాడాలి. కథలు చెబుతూ వారిని ప్రోత్సహించటం. తల్లిదండ్రులు పాత కథలు, పాఠాలను సరదాగా చెప్పటం ద్వారా పిల్లల్లో భాష పట్ల ఆసక్తిని పెంచాలి. చిన్న విజయాలకు అభినందన. పిల్లలు అక్షరాలు చదవగలిగినప్పుడు, చిన్న వాక్యాలను రాసినప్పుడు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలి. రిఫ్లెక్షన్. నిరంతర మెరుగుదల. మౌఖిక భాష చదవడం, రాయడం నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు గేమ్స్, పాటలు, కథలను నేర్చుకోండి. తరచూ సమీక్ష. మీరు బోధించిన విధానాలు, పిల్లల ఫలితాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు
ఇలా అన్ని కోణాల్లో సమీక్ష జరిపితే మంచి ఫలితాలు వస్తాయి. ఉపాధ్యాయులకు మరిన్ని సూచనలు. పెద్ద అక్షరాలు, స్పష్టంగా కనిపించే ఆకారాలు, రంగులు ఉపయోగించండి. బొమ్మలు పిల్లలకు అర్థమయ్యే విధంగా మౌఖిక, విజువల్‌కు అనువైన చిత్రాలను ఉపయోగించండి. రంగులు పిల్లల్లో ఉత్సాహాన్ని కలిగించేలా ఉండాలి. లక్ష్యాలు సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలి.